ఉన్నారా? ప్రార్థన చేసుకుందాం. తల్లి ఆన్ చేసినావమ్మా? ఆన్ చేసినావా? పరిశుద్ధుల వల్ల మా తండ్రి, మీ యొక్క ఉన్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన. తండ్రి, ఇప్పటి వరకు పాడినటువంటి పాటల ద్వారా నీవే మహిమ, ఘనత, ప్రభావాలు పొందినామని నమ్ముచున్నాం. చదవబడినటువంటి పరిశుద్ధ లేఖనంలో నుండి నాయన నిన్ను స్తుతించి మయపరచుటకు, నీ మాటలను వాక్యములను ధ్యానించుటకు ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన, నీ పరిశుద్ధ గ్రంథంలోని అనేకమైన అంశములు మాకు వ్రాయించి ఇచ్చారు. వాటిలోనివి మేము ధ్యానించకపోవచ్చుండగా మా ధ్యానం అంతటికి తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, నీ యొక్క వాక్యానుసారంగా మేము ఈ లోకంలో జీవిస్తూ అంధకార సంబంధమైన అపవాదిని ఎదిరించగలిగే ఆత్మీయ బలమును, శక్తిని ఇక్కడికి చేరి ఉన్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. మా ఆత్మీయ జీవితంలో మేము ఎలాగ ముందుకు కొనసాగాలనో, వేటిని కలిగి ఉండాలనో, వేటిని విసర్జించి ఉండాలనో, క్రీస్తు చూపించినటువంటి మాదిరిని నాయన మేము కలిగి ఈ లోకంలో ఎలా ప్రయాణించాలో తండ్రి, నీ పరిశుద్ధ లేఖనములను బట్టి మేము ధ్యానించటకు కృప చూపించండి నాయన. నీకు హేయమైనవి, నీవు అసహించుకున్నవి ఏమిటో అవి తెలుసుకొని, ఒకవేళ అలాంటివి ఏమైనానో మా యందు కానీ, మా హృదయముల యందు కానీ మాకు తెలియక అవి నివసించుతున్నాయో ఏమో మేము పరిశీలన చేసుకొని, నీ వాక్యమైన వెలుగుల్లో మమ్మల్ని మేము చూసుకొని నాయన, నీ అద్దము లాంటి వాక్యములో నాయన మమ్మల్ని మేము చక్కపరుచుకొని, నా తండ్రి, నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండో రాకడ కొరకు సిద్ధపడినట్లుగా నాయన ఈ ధ్యానం అంతా కూడా మా ఆత్మీయ జీవితములకు మెరుగుగా ఉండుటకు కృప చూపించండి. బోధించుతున్న నాకును, వినుచున్న నీ పిల్లలందరికీ నాయన నీ ఆత్మ నడిపింపును సమృద్ధిగా అనుగ్రహించు. నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రధాన యాజకత్వంలో జరుగుతున్నటువంటి ఈ ఆరాధన అంతటికి నాయన నీవే అధ్యక్షత వహించి ఆది నుంచి అంతవరకు సమస్తము నీకు మహిమకరంగా జరిగించమని ఆసక్తితో చేరి వచ్చిన నీ పిల్లలందరినీ దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థనా మనవులన్నీ కూడా నీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మిక్కిలి వినయంతో సమర్పిస్తూ వేడుకుంటున్నాం మా తండ్రి. చేరి వచ్చినటువంటి దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో వందనములు తెలియజేసుకుంటున్నాను. ప్రియమైన దేవుని వల్లారా, ఈ దినము మనము ఒక మంచి అంశమును గురించి ధ్యానించుకుందాము. ఈ అంశం ఏమిటంటే, పాపం అంటిన మనిషి తనకు పాపం అంటిన సంగతి ఒకరు చెప్పే వరకు ఎలాగూ తెలియదో, అదేవిధంగా తన పాపములు కడుక్కొని దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘంలో చేర్చబడినటువంటి వ్యక్తి మరలా గర్వాంధుడై ఒకవేళ తిరిగి మరలా తానున్న స్థితిలో నుంచి పడిపోయే అవకాశం ఉంటుంది. ఇది మనిషికి తెలియకుండానే సంభవించేటువంటి ఒక గొప్ప విపత్కర పరిస్థితులు. మనిషి దేవుని ఎదుట ఎలాగ ఉండాలో, మనిషి దేవునికి మహిమకరంగా ఎలాగ ఉండాలో అనే తలంపు ఆలోచన ఎప్పుడు మొదలవుతుంది అంటే, మొట్టమొదటిగా తాను దేవుని నమ్మి తన పాపములను కడుక్కొని, క్రీస్తు ప్రభు రక్తంలో కడుక్కొని, తల్లి ఆ క్యాన్ ఇచ్చి, ఆ ఫుల్ క్యాన్ ఇచ్చే తల్లి, అది ఏమిటి, ఫుల్ క్యాన్ ఇచ్చి, అది తీసుకో, అక్కడి నుంచి తీసుకో. బుజి మెత్తడి చీపురు అంటే ఏం పని అమ్మ మీది? బండలా? నారాయణ. సరే, అది తీసుకో.
సరే, అయితే మనిషి ఎప్పుడు పడిపోతాడు అని అంటే తనకు తెలియకుండానే తన అంతరంగములో నుండి తనకు తెలియకుండానే పుట్టేటువంటి అనేకమైన తలంపులు, ఆలోచనలు అనేకములు ఉంటే అందులో ఒకటి తనకు తెలియకుండానే కలిగేటువంటిది గర్వం. ఈ గర్వము అనేది సామాన్యుని నుండి మొదలు పెడితే సామంతుల వరకు ఈ గర్వం అనేది ఉంటుంది. పేదవాడి నుండి మొదలు పెడితే ధనికుడి వరకు ఈ గర్వం ఉంటుంది. ఈ గర్వానికి పేద ధనిక అనే స్థితి కూడా ఉండదు. అది ఎవరిలో ఎప్పుడు ఎలా ప్రవేశిస్తుందో తెలియదు. అది ఎక్కడి నుంచి కలుగుతుందంటే వారిలో నుండే కలుగుతుంది, కానీ అది బయట నుంచి వచ్చేది కాదు. అందుకే హృదయంలో నుంచి పుట్టినవే మనిషిని అపవిత్రపరచను, కానీ బయట బాహ్యం నుండి వచ్చి మరి ఏమంటాడు, బాహ్యము నుండి లోపలికి వెళ్ళి లోపలికి ప్రవేశించిన ఏది కూడా మనిషిని అపవిత్రపరచదని ప్రభువైన యేసుక్రీస్తు. మరి హృదయంలో తలంపుల్లో నుంచి పుట్టేవి అనేకములు ఉన్నాయి. నరహత్య, వ్యభిచారము, కామము, క్రోధము, మత్సరము, విమతములు, ఇలాంటివి చాలా ఉన్నాయి. కాబట్టి ఇవి తలంపులో, ఇవన్నీ హృదయంలో నుంచే పుట్టేవి. అందులో ఒకటి ఏంటిది అనంటే గర్వము. ఈ గర్వము గురించి మనకు తెలియకపోతే మనము నిజంగా దేవుని పిల్లలమే అని చెప్పుకుంటున్నాము, విశ్వాసంలో నడుచుకుంటున్నాం, కానీ దేవుడు అసహించుకునే క్రియ మనలో కనపడుతుంది. ఆ దేవుణ్ణి అసహించుకున్నటువంటి ఆ క్రియలు కలిగినటువంటి వారు, ఆ గర్వమును కలిగినటువంటి వారు పరలోకంలోనికి ప్రవేశించారన్న సంగతి తెలియదు. ఆ గర్వం ప్రవేశించడానికి వాడు క్రైస్తవుడని కాదు, అన్యుడని కాదు, అందరిలో ఉంటుంది అది. కాకపోతే క్రైస్తవుడికి ఉన్నటువంటి భాగ్యం ఏమిటంటే దేవుని వాక్యపు వెలుగులో వాటిని సరిదిద్దుకునే అవకాశం ఉంటుంది. దేవుని వాక్యము ద్వారా మనలో ఉన్న బలహీనతలు, మనలో ఉన్న లోపాలను సవరించుకొని వాటిని బట్టి మన ఆత్మీయ జీవితమును వాక్యంతో కట్టుకొని దేవునికి మహిమకరంగా ఈ లోకంలో జీవించే అవకాశం ఉంటుంది. క్రీస్తు ప్రభు యొక్క రెండో రాకడ కొరకు సిద్ధపడుటకు ఆత్మ సంబంధమైన లేఖనములు మనల్ని సిద్ధపరచడానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ గర్వం గురించి మనము పరిశీలించినట్లయితే అసలు ఏమిటి గర్వం అంటే, ఒకసారి సామెతల గ్రంథంలో నుంచి 21వ అధ్యాయము 4వ వచనం చూసినట్లయితే, సామెతల గ్రంథంలో నుండి 21వ అధ్యాయం. అహంకార దృష్టియు గర్వం ఏమిటంటే అహంకార దృష్టియు గర్వహృదయమును భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు. ఏంటి అంట? అహంకార దృష్టి, గర్వం. అవునా? అహంకార సంబంధమైన దృష్టి. అహంకారం ఎలా కలుగుతుందో, ఏ విధంగా కలుగుతుందో, దేనిని బట్టి కలుగుతుందో తెలియదు. కానీ వారు చూసే చూపుల్లో కూడా ఒక అహంకారం ఉంటుంది. అవి కొంతమందిలో మనకి కనపడతాయి. వారు ఉన్న స్థితి కంటే వారిలో ఉన్న అహంకారము ఎన్నో రెట్లు ఎక్కువ కనపడతాయి. మరి కొంతమందిలో వారు ఉన్నటువంటి స్థితి కంటే వాళ్ళలో ఛాయ ఎదిగినా కూడా అహంకారం ఛాయలు కొంతమందిలో కనపడవు. ఏమీ లేని కొంతమంది వ్యక్తులు కానీ కొన్ని కుటుంబాలు కానీ ఎలా ఉంటాయంటే అహంకార దృష్టి కలిగి ఉంటాయి, గర్వం కలిగి ఉంటుంది. ఇలాంటి కలిగినటువంటి వారు వారికి ఉన్న స్థితి కంటే ఎన్నో రెట్లు ఇవి కలిగి ఉంటారు. కానీ కొంతమంది అంటారు, ఇతనికి ఎంత డబ్బు ఉన్నా, ఎంత అధికారం ఉన్నా ఏనాడు అహంకారంగా ప్రవర్తించలేదు, ఏనాడు గర్వంగా కనపడలేదు అని. అంటే అది ఎలా సాధ్యం అనంటే అదొక హృదయ అంతరంగంలో నుంచి వచ్చే స్వభావం. దాన్ని తెలుసుకొని తగ్గించుకునేవాడు మనుషులందరికీ అనుకూలంగా ఉంటాడు. అహంకార దృష్టి కలిగిన వారితో మనం సావాసం చేయలేము, చేసినా అది కొంతకాలమే. గర్వ హృదయాలతో మనం నడవలేము, నడిచినా కొంతకాలమే. తర్వాత అతని గర్వము ఏం చేస్తుందంటే వీరిద్దరి మధ్య ఆ విభేదాన్ని కలిగించి వారికి ఉన్న సావాసాన్ని దూరపరుస్తుంది. కాబట్టి అహంకార దృష్టి గాని, గర్వ హృదయం గాని భక్తిహీనుల క్షేమమును పాపయుక్తములు. ఇవన్నీ ఏంటి? భక్తిహీనులు క్షేమంగా ఉంటున్నారు మనకు కనబడుతుంది, కానీ అది పాపయుక్తమైన క్షేమం.
అహంకార దృష్టి కలిగిన వారే, కానీ అది పాపయుక్తమైనది. గర్వ హృదయం కలిగిన వారు ఉన్నారు, అది పాపయుక్తములు. ఇవన్నీ ఏమిటి అనంటే పాపయుక్తములు. భక్తిహీనులు ఉన్నారు మన ఎదుట. ఆ భక్తిహీనులు క్షేమం కలిగి ఉండట కూడా మనం చూస్తుంటాం. కష్టాలు, నష్టాలు, కన్నీరు, ఇబ్బందులు, బాధలు, సమస్యలు, నిందలు, అవమానాలు ఎవరికి కలుగుతాయి? యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించే వారు హింసింపబడుతురు అని అన్నారు. నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు సంతోషించి ఆనందించండి, పరలోకమందు మీ ఫలం అధికమవుతుంది అని అన్నారు. కాబట్టి మరే భక్తిహీనులకు కలిగేది ఏమిటి? క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి భక్తులకు కలిగేది ఏంటి అని అంటే అక్కడ పూర్తిగా విరుద్ధంగా కనబడుతుంది. భక్తిహీనులు క్షేమం కలిగి ఉంటారు. భక్తిహీనుల క్షేమం చూసి క్రైస్తవులైన వారు, విశ్వాసంలో ప్రయాణిస్తున్నటువంటి వారు వారి హృదయంలో మచ్చరపడకూడదు. ఎందుకంటే భక్తిహీనుల క్షేమము అది తాత్కాలికమైనది, పాపయుక్తమైనది. ఆ భక్తిహీనులకు ఉండేది ఏమిటి అనంటే అహంకార దృష్టి, గర్వం. అహంకార దృష్టి, గర్వము, భక్తిహీనుల క్షేమము పాపయుక్తములు అని అన్నారు. అంటే భక్తిహీనులు క్షేమం కలిగి ఉంటారు. ఆ క్షేమం కలిగిన వారికి అహంకారం ఉంటుంది, అహంకారంతో పాటు వారికి గర్వం ఉంటుంది. కానీ అవి క్షేమము కాదు. అవన్నీ ఏమై ఉన్నవి అనంటే పాపయుక్తం. అందులో భక్తిహీనతతో పాటు ఏముంది? గర్వము కూడా పాపమే. అది నీలో ఉన్నా, నాలో ఉన్నా, అన్యజనులో ఉన్నా, క్రీస్తు సంఘములో వారికి ఉన్నా, ఎవరికైతే గర్వం అనేది ఉంటుందో అది పాపయుక్తమైనది, దేవుడు అసహించుకునేది. కాబట్టి భక్తిహీనత అనేది విడిచిపెడితే గర్వం అనేది కూడా దేవుని దృష్టికి పాపము లాంటిదే. అది ఎలా ఉంటుంది? అది మనిషిని ఎలా ఆవరిస్తుంది, మనిషికి ఎలా కనపడుతుందో మనం చూస్తే దాన్ని ఒక భక్తిహీనతని పోల్చాడు, హారంతో పోల్చాడు. గర్వమును హారంతో పోల్చాడు. హారము స్త్రీలు ధరించినప్పుడు ఎప్పుడు ఎలా ధరిస్తారు? అది కనపడేటట్టుగా ధరిస్తారా, కనపడకుండా ఉండేటట్టుగా ధరిస్తారా? హారాలు అందరికీ చూడగానే, మనిషిని చూడగానే తనకంటే ముందు తన హారమే కనపడాలని ఆశపడతారు. మరి మనకు తెలియకుండానే కంటికి కనపడంది, చేతికి తాకనిది ఒకటి ఉంది, హారం. అది ఏమిటంటే గర్వం. దాని కూడా ప్రసంగి మహాజ్ఞాని హారమును కీర్తనకారుడు ఎలా పోల్చాడంటే అది హారంగా పోల్చాడు. కీర్తనల గ్రంథము 73వ కీర్తన మనం పరిశీలించినట్లయితే 73వ కీర్తన 6వ వచనం. కావున గర్వము కంఠహారం వలె వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రం వలె వారు బలత్కారమును ధరించుకొందురు. ఎలా ఉందంటే గర్వము, గర్వం అనేది కంఠహారం వలె వారిని చుట్టుకొనుచున్నది. అంటే ఇప్పుడు చూడగానే ఒంటి మీద వస్త్రముల వల్లే, హారం వల్లే వారిని చూడగానే వారిలో ఏ కనపడుతుందంట? గర్వం కనపడుతుంది. అందుకే స్త్రీలు క్రీస్తునందు ఉన్నటువంటి సంఘంలో చేర్చబడినటువంటి వారు, మీరు వస్త్రములను జడలు దూకునుటయు వస్త్రములు ధరించుకున్నటయందు కాదు, కానీ సాధువైనట్టు మృదువైనట్టు అలంకారం మీకు అలంకారంగా ఉండాలి. మన అలంకారం ఎలా ఉండాలి? క్రైస్తవులది సాధువైనట్టు మృదువైనట్టు అలంకారం, మనకు అక్షయమైన అలంకారం. అది ఆ అలంకారం కలిగి ఉండాలి. కానీ గర్విష్ఠులకు అలంకారము ఎలా కనపడుతుంది అంటే వాళ్ళని ధరించినటువంటి కంఠహారం వల్లే అది కనపడుతుంది. కాబట్టి క్రైస్తవ స్త్రీలకు ఇది తగినదేనా? క్రీస్తును నమ్మిన వారము, దేవుని యందు విశ్వాసం కలిగినటువంటి వారమని చెప్పుకునే అది స్త్రీకైనా పురుషునికైనా ఆ గర్వం అనేది సరి అయినది కాదు. అది ఎలా కనపడుతుంది? నీకు కనపడకపోవచ్చు. వేసుకున్న ప్రతి వ్యక్తికి తన హారం కనపడదు, ధరించుకున్న ప్రతి వ్యక్తికి తన చీరలు కనపడవు. కానీ ఎవరికి కనపడతాయి? ఎదుట వారికి, చూసేవారికి కనపడతాయి. నీలో ఉన్న అహంకారము గాని గర్వం గాని నీకు కనపడదు, ఎదుట చూసే వాళ్ళకి మాత్రమే అది కనపడుతుంది. ఎలా కనపడుతుంది అని అంటే, ఎలా కనపడుతుంది?
చూడండి 6వ వచనము, కావున గర్వము కంఠహారం వలె వారిని చుట్టుకొనుచున్నది, వస్త్రం వలె వాళ్ళని బలత్కారమును ధరించుకుంది. వాళ్ళ బలత్కారం కూడా వస్త్రం అంతా ఈజీగా జుట్టేసుకుంటారు, కంఠహారం వలె వాళ్ళ గర్వము తేటగా కనబడుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, ఇవి బయటికి కనబడుతున్నటువంటి ఈ యొక్క గర్వం అనేది నువ్వు బయట నుంచి అలంకరించుకున్నటువంటిది కాదు. బయట నుంచి ఒక హారము మనిషి చుట్టుకోవాలన్నా పెట్టుకోవాలన్నా బయట నుంచి తీసుకొని వచ్చి తన ఒంటికి చుట్టుకుంటాడు. కానీ ఇది బయట నుంచి వచ్చేది కాదు, నీ హృదయంలో నుంచే పుట్టి నిన్ను కనబడకుండా నీకంటే ముందుగా కనపడే ఆ అలంకారంగా నీ గర్వం నీకు కనపడుతుంది. అదొక హారంగా నీకు కనపడుతుంది. అది నిన్ను సమాజంలో నీవు గర్వంగా అనుకుంటావు, కానీ సమాజంలో నిన్ను అదో పాతాళానికి తొక్కేస్తుంది. దేవుడు కూడా దాన్ని సహించడని చెప్పింది మొదటి వాక్యం. కాబట్టి ఎలా ఇది సంభవిస్తుందో ఒకసారి మనం చూసినట్లయితే మార్కు సువార్త 7వ అధ్యాయము 22వ వచనం మనం పరిశీలించినట్లయితే 7వ అధ్యాయము 22వ వచనం మనం పరిశీలించినట్లయితే నరహత్యలను, వ్యభిచారములను, లోభములు, చెడుతనములను, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఏమంటున్నాడు ఇక్కడ? గర్వంతో పాటు ఏముంటాయి హృదయంలో నుంచి వచ్చేవి? నరహత్యలు, వ్యభిచారం. 23 కూడా, ఈ చెడ్డవన్నీ లోపల నుండియే బయలు వెళ్లి మనుషుని అపవిత్రపరచునని ఆయన చెప్పారు. ఇలాంటి గర్వము కాని, నరహత్యలు గాని, వ్యభిచారము గాని, లోభము గాని, చెడుతలములు గాని, కామ వికారములు గాని, మత్సరము కాని. మత్సరం అంటే ఏంది చూడండి, ఫుట్ నోట్లు ఏముందో, చెడ్డ కండ్లు ఎవరికి ఉంటాయి? గర్విష్ఠులకు. వారి కనుచూపుల్లోనే, ప్రవర్తనలోనే కనిపిస్తుంది. కాబట్టి ఇవన్నీ బయట నుంచి వచ్చేవా, లోన్ నుండి వచ్చేవా అంటే మనిషి హృదయంలో నుండే వచ్చేవి. లోపటి నుండి మనిషి హృదయములో నుండి బయలు వెళ్లి మనుషుని అపవిత్రపరిచేవి అని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు. అంటే మనిషిని అపవిత్రపరిచేవి ఏమున్నాయి అనంటే గర్వము కూడా ఒకటి ఉంది. ఇది కూడా అన్నిటితో పాటు హృదయంలో నుంచే మొలకెత్తే ఒక విషపు విత్తనముగా మనం భావించాలి. అది మనం తెలుసుకుంటే మొదట్లోనే దాన్ని తీసివేయగలిగే అవకాశం ఉంటుంది. అది పెరిగిన తర్వాత, మహావృక్షమైన తర్వాత ఇక దాన్ని తీసివేయడం అసాధ్యం, కూలిపోవడమే. కాబట్టి ప్రియమైన దేవుని వల్ల ఇది హృదయంలో నుంచి పుడుతుందన్న సంగతి మనం గమనించాలి. ఇది గర్వం అనేది చాలా మోసకరమైనది. ఎవ్వరు నిన్ను మోసం చేయాల్సిన అవసరం లేదు, ఎవ్వరు నిన్ను పడద్రోయాల్సిన అవసరం లేదు, ఎవ్వరు నిన్ను కూల్చాల్సిన అవసరం లేదు. ఏ వ్యక్తి ప్రమేయం లేకుండా తన్ను తానుగా కూలిపోయి పడిపోయి అదో పాతాళానికి చేర్చేది ఏది ఉందయ్యా అనంటే అది గర్వము. గర్వానికి ఉన్నటువంటి శక్తి ఏమిటంటే అది మనలో నుంచి పుట్టి మనల్నే అదో పాతాళానికి నెట్టేస్తుంది. ఆ గర్వం గురించి ప్రవక్త అయిన ఓబద్య ఏమంటున్నాడో ఒకసారి మనం పరిశీలించినట్లయితే ఓబద్య గ్రంథంలో నుండి 3వ వచనము, అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడవై ఉండి కొండ సందులలో నివసించువాడా, నన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడని అనుకునివాడా, నీ హృదయపు గర్వము చేత నీవు మోసపోతివి. ఏ స్థితిలో ఉన్నాడు మొదటగా ఈ వ్యక్తి? అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడై ఉన్నవాడు, కొండ సందులలో నివసించువాడు. అలా ఉన్నటువంటి వాని హృదయములో ఏమి చొరబడ్డది ఇప్పుడు? గర్వము. ఎలాంటి గర్వము? నేను ఇంత ఉన్నతమైన స్థితిలో నేనున్నాను, ఇంత ఉన్నతమైన పర్వతం మీద నేను ఆసీనుడై ఉన్నాను, ఇక నన్ను కిందికి దోలగలిగేవాడు, నెట్టగలిగేవాడు ఎవడూ లేడనే అహంకారపు గర్వము అతనిలో మొదలైంది. ఏమనుకుంటున్నాడు? నన్ను క్రిందికి పడదోయగలవాడెవడని అనుకునివాడా. అంటే తానున్నటువంటి స్థితిని బట్టి, ఉన్నతమైన స్థితి, అది డబ్బులో కావచ్చు, పేరు ప్రఖ్యాతల్లో కావచ్చు, అధికారంలో కావచ్చు, మరి ఏ ఇతర స్థితిలోనైనా
కావచ్చు. కానీ తాను ఉన్న స్థితిని బట్టి మనిషికి ఏదైతే ఉండకూడదో అది అతనిలోనికి ప్రవేశిస్తుంది. అది అతనిలోనికి ప్రవేశించినప్పుడు ఏ వ్యక్తి ప్రమేయం లేకుండా తన పతనానికి తానే కారకుడైపోతాడు. ఏమిటి అనంటే ఆ గమనింపు అనేది లేకపోవడం వల్ల అతని పతనానికి అతడే కారణమైంది. ఏమనుకుంటున్నాడు అలాంటి ఉన్న వ్యక్తి? నన్ను క్రిందికి పడద్రోయగలవాడెవడని అనుకున్నవాడా, నీ హృదయపు గర్వం చేత నీవు మోసపోతివి. నన్ను ఎవరు కిందికి పడదోయగలుగుతాడు లే అని నువ్వు అనుకుంటున్నావు. నీ హృదయపు గర్వమే నిన్ను మోసం చేసి నిన్ను పడదోసి. కాబట్టి పక్షిరాజు కూడంత ఎత్తైన నివాసమును చేసుకొని నక్షత్రములలో నీవు దాన్ని కట్టినను అచ్చట నుండి నేను నిన్ను క్రిందికి పడవేతును. ఇదే యెహోవా వాక్కు. గర్వమున్న ప్రతి వాడు నేను పర్వతముల మీద ఉన్నాను, నక్షత్రముల మధ్య నేను నివసిస్తున్నాను అని అనుకుంటున్నావు. కానీ నీ హృదయములో గర్వం ప్రవేశించి నేను ఉన్న ఈ స్థితిలో నుండి ఇక నన్ను ఎవ్వరు కదల్చలేడు అని ఎప్పుడైతే నీ హృదయంలో గర్వం ప్రవేశిస్తుందో అప్పుడు దేవుడు ఏం చేస్తానంటున్నాడు? అతన్ని క్రిందికి పడవేస్తానంటున్నాడు ప్రభు అయిన దేవుడు. కాబట్టి గర్వం చేత మనిషి అణిచివేయబడతాడు. ఏ వ్యక్తి ప్రమేయం అవసరం లేదు, దేవుడే ఎంటర్ అవుతానంటున్నాడు. వ్యక్తులైతే యుద్ధాలు చేస్తారు, గెలుస్తారో ఓడిపోతారో తెలియదు. దేవుడు దిగితే దానికి తిరుగుంటుందా? నువ్వు ఆకాశానికి ఎక్కి ఆ అందనంత దూరాన నువ్వు ఉన్నా కూడా దేవుని దృష్టిలో నుంచి, ఆయన కనుచూపుల్లో నుండి నువ్వు తప్పించుకోలేవు. ఆయన బలమైన హస్తములు నీపై కాపుదలగా ఉండాలి, కానీ నీ మీద భారంగా ఉంటే నువ్వు మోయలేవు. అలా ఉన్న వారిని పడదోస్తానంటున్నాడు. వాడు ఎత్తైన పర్వత శిఖరముల మీదనైనా ఉండని, ఆకాశ నక్షత్రముల మధ్య తన గూడును నివాస స్థలమును ఏర్పరచుకున్న వాడైనా సరే నన్ను ఎవడిగా పడదోయగలుగుతాడో అని అనుకున్నావు అనుకో, నీ హృదయములో ఎంత గర్వం పెరిగితే నువ్వు అంత పైనుండి పడిపోతావు. కాబట్టి తను తాను తగ్గించుకున్న వాడు ఏం చేయబడతాడు? హెచ్చింపబడతాడు. తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. కాబట్టి మనలో తగ్గింపే ఉండాలి. మనుషుల మధ్య గాని సమాజంలో గాని మనము తగ్గించుకొని మర్యాదగా గౌరవంగా మనలాంటి వారి ఎదురు వారిని కూడా మనలాంటి వారిగా భావించి వారిని గౌరవించాలి తప్ప మనలో గర్వపు ఛాయలు కూడా కనపడకుండా క్రైస్తవులైన వారు జాగ్రత్త కలిగి జీవించు. గర్వం కలిగిన వారిని దేవుడు ఏం చేస్తానంటున్నాడు? పడదోస్తానంటున్నాడు. కాబట్టి ఆ గర్వం మనల్ని పడదోసేటువంటి గర్వం మనలో ఉండకూడదు అనేది మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి గర్వం ఉన్న వాళ్ళు ఏమి పొందుకుంటారు అని అంటే ఏముండదు. ఇప్పుడు ఆ స్థితిలో నుంచి నువ్వు గర్వపడ్డావు, గర్వపడిన నీవు ఆ స్థితిలో నుంచి పడిపోయిన తర్వాత నీకు కలిగేది ఏంటిది? అవమానమే కదా. ఇప్పుడు ఒక స్థితిలో ఉన్నావు, ఆ స్థితిలో నుంచి నన్ను పడద్రోసేవాడు ఎవడు లేడని నువ్వు అనుకున్నావు. ఏ మానవుడు నిన్ను పడద్రోయపోయినా నీలో ఉన్న గర్వము దేవుణ్ణి కదిలించింది, దేవుడే నిన్ను పడద్రోసింది. పడద్రోయబడిన నీకు ఇక గర్వము అణిగిపోయి ఏం కలుగుతుంది? అవమానం కలుగుతుంది. అందుకే చూద్దాం ప్రియమైన దేవుడు, సామెతల గ్రంథంలో నుండి 11వ అధ్యాయము 2వ వచనం మనం పరిశీలించినట్లయితే, సామెతల గ్రంథం నుండి 11వ అధ్యాయం 2వ వచనం, అహంకారం వెంబడి ఏమొస్తుంది? అవమానం వచ్చును. వినయము గలవారి యొద్ద జ్ఞానం ఉన్నది. వినయము గలవారు జ్ఞానవంతులు. కానీ ఇప్పుడు అహంకారం వెంబడి ఏమొచ్చింది? అవమానం వస్తుంది. నీ గర్వం ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడే దాని వెనక అవమానం అనేది కూడా ప్రయాణిస్తూ ఉంటుంది. కాబట్టి గర్వం అనేది మనల్ని అవమానపరిచేది. గర్వ హృదయము, గర్వ దృష్టి, అహంకార దృష్టి దేవుడికి హేయమైనవి, దేవుడు నచ్చనటువంటివి. కాబట్టి దేవుడు ఏం చెబుతున్నాడు? పరిశుద్ధ లేఖనం ఏమంటుంది? అహంకారం వెంబడి అవమానం వస్తుంది. కాబట్టి మనకొద్దు. అవమానం పొందే పరిస్థితిలో మనం పడిపోతున్నామంటే, దేవుడి చేత పడద్రోయబడుతున్నామంటే, అలాంటి గర్వము కానీ అహంకారం కానీ క్రైస్తవులకు తగినది కాదు అని మనం గమనించాం. కాబట్టి దానియేలు గ్రంథంలో నుంచి ఒక మంచి మాట మనం చూసినట్లయితే,
దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం మనం పరిశీలిస్తే, దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 20వ వచనం, అయితే అతడు మనస్సున అతిశయించి బలాత్కారము చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనగా దేవుడు అతని ప్రభుత్వము అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. ఎవరికి సంభవించింది ఇది? ఎవరికి సంభవించింది అని అంటే బెల్షాసరు ఏం చేశాడనంటే దేవుని సామాగ్రిలో నుంచి దేవుని ఉపకరణములను తన సొంత పనికి ఉపయోగించుకోవడం ద్వారా అహంకార దృష్టి కలిగిన వాడై ఉండి దేవుణ్ణి లెక్క చేయకపోవడం ద్వారా ఇప్పుడు ఏం కలిగిందంట అతనికి? అతడు మనస్సున అతిశయించాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఏం చేస్తాడంటే తనకు ఎన్ని విజయాలు కలిగినా తాను దేవుని సన్నిధిలో తగ్గించుకునే ఉంటాడు. ఏ యొక్క స్థితిలో ఉన్నా తాను దేవుని యొద్ద తగ్గించుకునే ఉంటాడు. తాను ఏ పదవిలో ఉన్నా ఏ అధికారంలో ఉన్నా దేవుని సన్నిధిలో తగ్గించుకునే ఉంటాడు. ఇప్పుడు బెల్షాసర్ అనే చక్రవర్తి ఏం చేశాడు అనంటే అతిశయించాడు. రాజులను కూల్చువాడాయనే, రాజ్యములను కూల్చువాడాయనే, రాజులను నిలబెట్టువాడు, రాజ్యములను నిలబెట్టువాడు ఆయనే. మనము చెస్ బోర్డ్ లో ఉన్నటువంటి రాజైన మంత్రి అయినా ఒక వ్యక్తి వెనకుండి కదిలితే గాని కదలనిటువంటి వాడు రాజు అందులో, మంత్రి అందులో, సైన్యం అందులో. మరి ఇప్పుడు మనం రాజులం అయ్యామంటే అది మన చేతి బలం కాదు, మన జ్ఞానము కాదు, వెనకుండి నడిపిస్తున్నటువంటి దేవుడు. అది తెలుసుకున్నవాడు అణిగి మణిగే ఉంటాడు. అతిశయమునందు అతను మనసు ఉంచాడు, తగ్గింపునందే మనసు ఉంచుతాడు, దేవునికి కృతజ్ఞుడై జీవిస్తాడు. కానీ ఇతడి విషయానికి వస్తే ఏమైందంట? అయితే అతను మనసును అతిశయించి బలాత్కారం చేయుటకు అతని హృదయమును కఠినము చేసుకొనుగా దేవుడు అతని ప్రభుత్వమును అతని యొద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టెను. అతనికి వచ్చిన ఘనత, గర్వము దేని వల్ల వచ్చింది? తనకున్నటువంటి పదవి, ప్రభుత్వాన్ని బట్టి. కొంతమంది రాజకీయ నాయకులు కొంతమంది మనకు కనబడతారు. వారు గెలవక ముందు మనుషుల మధ్య ఎలా సంచరిస్తారు? అతి వినయముతోటి, భయముతోటి, సాధువుగా ఉంటారు. ఒక్కసారి గెలిచి పదవిని అలంకరించిన తర్వాత వారి ప్రవర్తన పూర్తిగా భిన్నంగా మారిపోతుంది. ఇప్పుడు అలా ఉన్నటువంటి ఈ యొక్క చక్రవర్తి కూడా దేవుడు ఏం చేశాడు? అతని గర్వాన్ని బట్టి అతని ప్రభుత్వమును అతని వద్ద నుండి తీసివేసి అతని ఘనతను పోగొట్టాను. ఇక అతని ఘనత మొత్తం పోయింది. కాబట్టి అంత ప్రభుత్వము, ఆయన రాజు అయి ఉన్న ఒక చక్రవర్తి అయి ఉన్నటువంటి బెల్షాసరు తన ఘనత పోయింది, తన చేతుల్లో నుంచి కూడా ప్రభుత్వము జారిపోయింది అనంటే దానికి కారణం ఏమిటి? అతనిలో ప్రవేశించినటువంటి గర్వము, అతిశయం. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ గర్వం అనేది దేవుని దృష్టికి అపవిత్రమైనది. అది అందుకే దేవుడు గర్వించిన ప్రతి హృదయాన్ని ఆయన నలగొచ్చుకుంటూనే వస్తున్నాడు. పర్వతముల మీద ఉన్నాను, కొండ సందుల్లో ఉన్నాను, నక్షత్రముల మధ్య పక్షిరాజు వలె గూడు కట్టుకుని ఉన్నాను, ఇక నన్ను పడద్రోయివాడు అని ఎవడు అని నువ్వు అనుకుంటున్నావు కదా, యెహోవా నిన్ను పడద్రోయినా అన్నాడు. అంటే గర్వం అనేది ప్రవేశించినప్పుడు ఏ మనిషి అయినా అనుకుంటాడు, కానీ నీ గర్వాన్ని అణచాలని అనుకుంటాడేమో అనుకోడేమో తెలియదు, కానీ గర్వం ఉన్న చోట దేవుడు తన బలాతిశయమును ఉపయోగిస్తాడు. దేవుడే అతని గర్వమును అణచి ఘనతను తొలగిస్తాడు. అందుకే మంచి పాట పాడతాడు, గర్వమును అణచి గనులనైనా మేపవగటి, గర్వమనచి గద్దెలు దింపి ధనులనైనా మేపవగటి, రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు, సాటి లేని దేవుడ నీవే
నాదు కోట కొండయు నీవే, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు. మనకి కోట కొండ ఎవరై ఉండాలి? దేవుడై ఉండాలి. ఆ దేవుడే మనకు కొండ కోటగా ఉంటే ఇక మనల్ని పడద్రోయే వాళ్ళు ఎవ్వరు లేరు. అందుకే ఒక మంచి మాట ఉంటది, రాజు తన రథములను బట్టి అతిశయించకూడదు, తన గుర్రములను బట్టి అతిశయించకూడదు, అతిశయించువాడు దేవుని యందు మాత్రమే అతిశయించు. అందుకే పౌలు గారు కూడా ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి, ప్రభువునందు ఆనందించుడి. యెహోవా యందు మాత్రమే అతిశయించాలి మనం. ఆయన నా కోట, ఆయన నా కొండ, ఆయన నా దుర్గము అని అతిశయించువాడు దేవుని యందు మాత్రమే అతిశయించాలి. కానీ లోక సంబంధమైన తాత్కాలికమైన వాటి యందు నువ్వు అతిశయించుతావా? గర్వం అనిచి గడ్డిని మేప చేయగలిగే దేవుడున్నాడు, జాగ్రత్త అంటుంది వాక్యం. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు ఇవి దేవుని దృష్టిలో మనల్ని అపవిత్రులుగా చేస్తాయి. అందుకే మార్కు సువార్త 7వ అధ్యాయము 22వ వచనం మనం పరిశీలించినట్లయితే, మార్కు సువార్త 7వ అధ్యాయము 22వ వచనం, నరహత్యలు, వ్యభిచారము, లోభము, చెడుతనము, కృత్రిమమును, కామ వికారమును, మత్సరము, దేవదూషణ, అహంకార భావన, అవివేకం వచ్చును. ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలుదేరి మనిషిని ఏం చేస్తున్నాయంట? ఇప్పుడు నువ్వు పవిత్రుడవా అపవిత్రుడవా అంటే నీ స్వభావమే చెబుతుంది. నీలో గర్వం ప్రవేశిస్తే నువ్వు అపవిత్రుడివే. నీలో నరహత్య లేదు, నీలో వ్యభిచారం లేదు, నీలో మిగతాయన్నీ ఏమీ లేవు, కానీ గర్వం ఉంది. ఇప్పుడు గర్వం నిన్ను ఏం చేస్తుంది? అపవిత్రపరుస్తుంది. కాబట్టి అపవిత్రపరిచేవి ఏవేవి ఉన్నాయో వాటిని మనం పరిశీలించకపోతే మనం అసలు అపవిత్రులు అన్న సంగతి మనకు అర్థం కాదు. కాబట్టి వీటి యందు మనం జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకు అని అంటే దేవుడు వాటిని అసహించుకుంటున్నాడు. గర్వమును, అహంకారమును దేవుడు అసహించుకుంటున్నాడు. సామెతల గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం మనం పరిశీలిస్తే, సామెతల గ్రంథము 6:16 ఏమంటుంది? యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకు హేయములు. తర్వాత యెహోవా అవేవనగా అహంకార దృష్టియు, కళ్ళల్లాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులు. అంతేనా? ఏమున్నా ఏంటి? యెహోవాకు అసహ్యములైనవి 6 కలవు, 7 ఆయనకు హేయములు. ఏంటంట? అవేవనగా అహంకార దృష్టి, కళ్ళల్లాడు నాలుక. అంటే అహంకార దృష్టి, కళ్ళల్లాడు నాలుక అంటే ఎదుటి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం, ఎదుటి వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడడం, ఎదుటి వాళ్ళ మీద నిందలు వేయడం, ఎదుటి వాళ్ళ మధ్య గొడవలు పెట్టడము, లేని వార్తలను పుట్టించడము, వారి మధ్య తగాదాలు పెట్టేవి కళ్ళల్లాడు నాలుకలు. కాబట్టి ఈ కళ్ళల్లాడు నాలుకలు గాని, అహంకార దృష్టి కలిగిన వారు గాని దేవుడు అసహించుకునేవి. దేవుడు అసహించుకున్న వాటిని దేవుడు ఉంచాడా, పడద్రోసాడా? దేవుడు అసహించుకునే ఎవరిలో కనబడ్డా ఆయన వారిని ఏ స్థితిలో ఉండని, పర్వతములు ఎక్కిన ఉన్నత పర్వత స్థితుల్లో ఉన్న, ఆకాశ నక్షత్రాల మధ్య ఉన్న ఆయన పాతాళానికి పడేస్తాడు. ఎందుకంటే దేవుడు వాటికి స్థానం ఇవ్వడు. కాబట్టి ఇవి ఒకవేళ మనలో ఉన్నాయేమో, మనకు తెలియకుండానే మనలో ప్రవేశించాయేమో, ఇకనైనా వాటిని తెలుసుకొని వాక్యపు వెలుగుల్లో వాటిని పరిశీలన చేసుకొని వాటిని మన నుండి దూరం చేసుకొని మనం బ్రతికితేనా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటాము. దేవుని చల్లని చూపులు మనుషుల మీద ఉంటాయి. వీటిని కలిగి మనం దేవుని సన్నిధిలో ఉన్నామా, దేవుడే ఎంటర్ అవుతాడు. అవి ఆయనకి అసహ్యమైన నీలో కనిపించినప్పుడు ఆయన నిన్ను అనగదొరుకుతాడు. చక్రవర్తుల్ని అణిచివేసిన వాడు, మనం ఏ పాటి వారం? కాబట్టి దేవుడు అసహించుకునేవి మన ఎదుట ఉండకూడదు. అవి దేవుని దృష్టికి హేయములు అని చెప్పేసి మరో మాట కూడా చూద్దాం. అదే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనం మనం పరిశీలిస్తే, 16వ అధ్యాయము 5వ వచనము, గర్వ హృదయులందరూ యెహోవాకు ఏమై ఉన్నారు? హేయులు. అసలు అసహించుకుంటాడు, హేయంగా చూస్తాడు.
హేయమైనదంటే అసలు ఓర్వలేదు. హేయమైనదంటే చూడడానికి కూడా దేవుడు ఇష్టపడడు, వినడానికి కూడా ఇష్టపడదు. ఇప్పుడు ఎవరు దేవుని దృష్టికి హేయులుగా ఉన్నారంటే గర్వ హృదయం. గర్వ హృదయం కలిగినటువంటి వారు ఎవరైనా సరే వారందరూ దేవుని దృష్టికి, యెహోవా దృష్టికి హేయులు. మరి వారు దేనికి దేవుని దృష్టికి హేయమైన వారు, దేనికి పాత్రులు అని అంటే నిశ్చయముగా వారు శిక్షకు పాత్రులు. శిక్ష నందుతారు వాళ్ళందరూ. నిశ్చయముగా వారు శిక్ష నందుతారు, శిక్షకు పాత్రులు. ఎందుకు? దేవునికి హేయమైనది, దేవుడు అసహించుకున్నటువంటిది గర్వము నీలో ఉన్నది. అది దేవుని కనుదృష్టిలో పడ్డది, దేవునికి తేటగా కనపడుతుంది. కాబట్టి ఆయన నిన్ను అసహించుకుంటున్నాడు, అది ఆయనకి హేయము. నిశ్చయముగా వారు శిక్షను పొందుకుంటారు. శిక్ష పొందే విధంగా మనల్ని తయారు చేస్తుంది చూసిన వారు దేవుని చేత. కొంత టైమే చూస్తున్నాడు ఆయన. మొదటిగా ఈ వాక్యం ద్వారా హెచ్చరింపబడి మనం మార్చుకున్నామా? సరే, మార్చుకోకుండా మన హృదయాన్ని, గర్వపు స్థితిని అలాగే కొనసాగిస్తున్నామా? ఖచ్చితంగా దేవుడు ఎంటర్ అవుతాడు. అది తనకు హేయంగా కనపడ్డదనుకో, ఖచ్చితంగా వారిని నశింపజేస్తాడు, శిక్షిస్తానని అంటున్నాడు. అటు ప్రియమైన దేవుని వల్ల ఈ గర్వము అనేది దేవునికి అయిష్టమైనది. అది మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది అంటే అది మనల్ని పాతాళంలోనికి నెట్టేస్తుంది. దేవుని సన్నిధిలో ఉన్నావని అనుకుంటున్నావు, దేవుని సన్నిధిలో కీర్తనలు పాడుతున్నాను, వాక్యం చదువుతున్నాను, ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలము నేను ఆయన సన్నిధిలో ప్రార్థిస్తున్నాను అని అనుకుంటున్నావు. కానీ దేవుడు నువ్వు ఆయన సన్నిధిలోనికి వచ్చి కనపడినప్పుడల్లా నీకంటే ముందుగా నువ్వు కంఠహారంగా ధరించుకున్నటువంటి నీ గర్వం ఆయన కనపడుతున్నప్పుడు, చీరవలే నువ్వు చుట్టుకున్నట్టుగా నీ అహంకారం ఆయన కనపడుతున్నప్పుడు, దేవుడు ఎలా నీ ప్రార్థనలను, మొరలను ఆలకిస్తాడు చెప్పు? దేవుడికి హేయమైనది చేస్తూ దేవుని సన్నిధిలో ఉండడం కష్టం కాదా? దేవుడు అసహ్యించుకున్నది కలిగి ఉండి దేవుని సన్నిధిలో నిలవడం కష్టం కాదా? మరి దేవుడు హెచ్చరించినప్పుడు మొదటిగానే సరిదిద్దుకున్నామా? దేవుని దయను, కృపను పొందుకుంటాం, నిత్య జీవ రాజ్యంలోనికి మనం ప్రవేశిస్తాం. కానీ మనం వాటిని సరిదిద్దుకోకుండానే అంతే కొనసాగుతున్నామా? దేవుని ఉగ్రత మన మీదకి రాబోతుంది, ఆయన నశింపజేస్తాడు. వారిని ఏం చేస్తాడు అని అంటే నాశనంలోనికి నడిపిస్తాడు. అందుకే సామెతల గ్రంథం 16వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్లయితే, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారము మనస్సు నడుచు. నాశనమునకు ముందు గర్వం నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచు. అంటే ఎవరైనా గర్వంగా నీ ఎదుట కనపడ్డారనుకో, నాశనమునకు ముందు కనపడేదే గర్వం. ఒక వ్యాధి వచ్చిందనుకో, దానికి చిహ్నాలు కనపడతాయి. దాని స్టేజ్ని బట్టి దానికి ఉన్నటువంటి చిహ్నాలు అనేవి, లక్షణాలు అనేవి కనపడతాయి. ఇప్పుడు గర్వ హృదయులు కనపడ్డారనుకో, వారి నాశనమును సమీపంగా ఉంది అని కనపడడానికి వారి గర్వం ముందు నడుస్తుంది. ఎందుకు? నాశనం అయిపోయే వారి లక్షణము గర్వము. అందుకే నాశనమునకు ముందు ఏం నడుస్తుంది? గర్వం నడుస్తుంది. అంటే ఎవరైనా గర్వంగా కనపడుతున్నారంటే ఆహా వీళ్ళ పైన అయిపోయింది అన్నమాట. వాళ్ళలో అహంకారం కనిపిస్తుంది అని అంటే వారు పడిపోవడానికి సిద్ధంగా ఉన్నారని అర్థమైంది. వీరు పడిపోవడానికి, నాశనం అవడానికి సిద్ధంగా ఉన్నారని వారి అహంకారము తెలియజేస్తుంది, వారి గర్వం మనకి తెలియజేస్తుంది. కాబట్టి ఇవి తెలియని వ్యాధులు, తెలియని రోగాలు, ఈ అహంకారమైన, గర్వమైన. వాటి నుంచి మనం జాగ్రత్త కలిగి ఉన్నామా? మన ఆత్మీయ జీవితమును సరిదిద్దుకున్న వారం అవుతాం. వాటి విషయమై నిర్లక్ష్యంగా ఉన్నామా? మనము పాతాళంలోనికి పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాం, నశించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మొదటిగానే మనం వాటిని తొలగించుకోవాలని ప్రేమపూర్వకంగా ఈ వాక్యం ద్వారా మీకు తెలియజేస్తూ, నన్ను నేను హెచ్చరించుకుంటూ, మిమ్మల్ని అందరినీ కూడా వాక్యం ద్వారా ప్రేమతో హెచ్చరిస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధుడవగు మా కన్న తండ్రి, మీ యొక్క ఉన్నతమైన నామమునకు ఎనలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం నాయన.
తండ్రి, ఏ లక్షణాలైతే నీ పిల్లల్లో నువ్వు చూడడానికి ఇష్టపడటం లేదో అట్టి లక్షణములు ఒకవేళ మాలో ఉన్నాయేమో. అవేవనగా అహంకారము, గర్వహృదయం. నాయన, ఇవి నీకు హేయమైనవి, నీవు అసహించుకుంటున్నటువంటివి. తండ్రి, తెలిసి తెలియక నీ కనుదృష్టి ఎదుట మేము ఒకవేళ అహంకారయుక్తంగాను గర్వంగాను మేము ప్రవర్తించి ఉంటే నాయన, తెలియక చేసినటువంటి అపరాధమును క్షమించి నీ వాక్యపు వెలుగు ద్వారా తిరిగి మా దోషములను మేము సరిచేసుకొని నాయన మమ్మల్ని ఆ పాతాళంలోనికి, నాశనంలోనికి నెట్టుకొని తీసుకొని వెళ్ళేటువంటి అహంకారమును, గర్వమును వదిలించుకోవడానికి నీ ఆత్మీయ వాక్యమును మాకు అనుగ్రహించి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం. శ్రద్ధతో నీ వాక్యమును విన్న నీ పిల్లలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క రెండో రాకడ కొరకు మేమంతా కనిపెట్టుకొని నీకు మహిమకరంగా ఈ లోకంలో జీవించు ధన్యతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, నీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన రక్తమును, శరీరమును మా మధ్య ఉంది నాయన. అట్టి పరిశుద్ధమైన ప్రభు బల్లాలోనికి మేము ప్రవేశించుండగా అయోగ్యతతో కాక యోగ్యత కలిగిందులో ప్రవేశించుటకు నాయన నీవే మమ్మల్ని యోగ్యత పరచుమని నాయన. మా పాపములకు, దోషములకు నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా నాయన మా దోషములను, పాపములను కడిగి మమ్మల్ని పవిత్రపరచుమని నాయన. నీవే మమ్మల్ని నాయన సిద్ధపరిచి అట్టి పరిశుద్ధ బల్లాలో పాల్గొనే అర్హతను మాకు అనుగ్రహించమని వేడుకుంటూ బ్రతిమలాడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థనా మనవులను కృతజ్ఞతాపూర్వకంగా సమర్పిస్తూ వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి సిలువ చెంత